హాయ్ ఫ్రెండ్స్, హలో హలో, ఎలా ఉన్నారు? సో ఈరోజు వైల్డ్ కార్డ్స్ గ్రాండ్ లాంచ్ అయితే గ్రాండ్గానే జరిగింది. చాలా హుషారుగా జరిగింది. మనకు ఆ, బిగ్ బాస్ ఓపెనింగ్ ఎలా జరుగుతుందో అలాగే అరేంజ్ చేశారు. ఏం తక్కువ చేయలేదు. సో అదేవిధంగా నిన్న కూడా మనం చూసాం, ఎలిమినేట్ అయినటువంటి ఆదిత్య గారిని కూడా సగౌరవంగా పంపించారు. సో ఈరోజు స్టార్ట్ అవ్వగానే ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగింది. సో అందులో విష్ణు సేవ్ అయింది. తర్వాత మణికంఠ వాళ్ళిద్దరు ఉన్నారు. ఆ తర్వాత రౌండ్లో మణికంఠ సేవ్ అయ్యాడు, నైనిక ఇదైంది, ఎలిమినేట్ అయింది. ఆ అమ్మాయి స్టేజ్ మీద కూర్చొని మాట్లాడడం అదంతా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత గ్రాండ్ లాంచ్ అయితే స్టార్ట్ అయింది. స్టార్టింగ్లోనే హరితేజ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీసింది, మామూలుగా కాదు. మంచి మాటకారి, మంచి సెటరికల్, మంచి జోక్స్, అన్ని యాంగిల్స్ ఉన్నాయి ఆ అమ్మాయిలో. ఆ కూతురు కూడా వచ్చింది, అదేవిధంగా హస్బెండ్ కూడా విషెస్ చెప్పాడు. దాని తర్వాత టేస్ట్ చేసి వచ్చాడు. మనకు తెలిసిందే టేస్ట్ చేసి ఎలా బిహేవ్ చేస్తాడనేది. సో లాస్ట్ సీజన్లో అయితే కాస్త అతను ఆడాయడం మాటలు చెప్పాడని దాంతోనే ఎలిమినేట్ అయ్యాడు. కానీ యాక్చువల్గా మంచి గేమరే, అందులో అనుమానం ఏం లేదు. సో వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత గెస్ట్లు వచ్చారు. స్వాగ్ సినిమాకు సంబంధించినటువంటి గెస్ట్ డైరెక్టర్, అదేవిధంగా హీరో హీరోయిన్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరినీ లోపలికి పంపించారు ఒక గేమ్ పెట్టమని. సో ఆ గేము ఏంటంటే టాస్క్ బాల్స్ వేయడం. ఆ బాల్స్ ఇట్లా పైనుంచి ఒక ర్యాక్ లాగా ఉంటుంది. ఆ పైన బాల్ నుంచి నుంచి కింద దాంట్లో వేసి దాంట్లో కింద ఎవరు ఎక్కువ వేస్తారో వాళ్ళు, అంటే ఒక్కొక్క బాల్ అనమాట. సో దాంట్లో అపోనెంట్స్ ఎన్నుకోవాలి. వీళ్ళు ఎవరిని ఎన్నుకున్నారంటే విష్ణు, నిఖిల్ని ఎన్నుకున్నారు. సో కానీ ఇక్కడ టేస్టీ తేజ, హరితేజ సూపర్గా ఆడారు. అయితే సూపర్ అండ్ సూపర్, చాలా ఫాస్ట్గా ఆడారు. సో వాళ్ళు గెలిచారు. దానికి 2 బాక్సులు పెట్టారు. ఆ బాక్సులు ఏదైనా ఒక చూజ్ చేస్తామన్నారు. సో దాంట్లో మన ఎవరు టేస్టీ తేజ ఒకటి అనుకున్నాడు, హరితేజ ఒకటి అనుకుంది. ఫైనల్గా హరితేజ దగ్గరికి వెళ్ళారు. ఓపెన్ చేస్తే 20 lakhs దీనికి కలవడం జరిగింది. చాలా బాగా అనిపించింది. మొత్తం ఇప్పుడు 36 lakhs యాడ్ అయినాయి వాళ్ళ ప్రైజ్ మనీ. తర్వాత తర్వాత ఎవరు ఎంటర్ అయ్యారంటే మెహబూబ్. సో మెహబూబ్ మంచి డాన్సరు, మంచి ఫిట్. అందులో 4th సీజన్ బాగా ఆడాడు. అతను గుర్తు రావాలంటే పగిలిపోద్ది అనే డైలాగు. సో అది బాగా ఫేమస్ అయింది. అతను ఆ విధంగా మాట్లాడాడు అనమాట. ఆ అగ్రెషన్ వల్ల అతను ఎలిమినేట్ అవ్వడం కూడా జరిగింది. అతను ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు. మంచి డ్యాన్స్ 3 దేశాలు తీసాడంట. మంచి బాగా ఉందని చెప్పుకొచ్చాడు. తర్వాత మెహబూబ్ తర్వాత నయని పవని. సో నయని పవన్ కూడా డ్యాన్స్ మాత్రం మామూలుగా లేదు, ఎరగదీసింది. సో టోటల్గా వీళ్ళిద్దరైతే వెళ్ళిన తర్వాత మళ్ళీ గెస్ట్లు వచ్చారు. రాజు గారు, అదేవిధంగా రాజు గారు అండ్ టీము, సుహాస్, అదేవిధంగా హీరో సుహాస్ దీంట్లో 5 క్యారెక్టర్లు చేశారంట. సో మరి ఎడ్ చేశారు. మరి పాత రోజుల్లో అయితే రామారావు, నాగేశ్వర గారు అలా చేశారు. మరి ఈయన ఎలా మెప్పించాడో చూడాలి. సో మంచి సినిమా అంట. ఏం లేదు దాంట్లో, మంచి కంటెంట్ ఉందని చెప్పారు. వీళ్ళని కూడా లోపలికి పంపించారు. వాళ్ళు కూడా గేమ్ ఆడిచ్చారు. ఆ గేమ్లో వచ్చేసి నయని పవని అండ్ మెహబూబ్. అటు సైడ్ వాళ్ళ అపోనెంట్స్ వచ్చి సీత, మణికంఠ. అటేంటంటే ర్యాక్స్ లాగా ఉంటాయి. కింద నుంచి అవి తప్పించుకుని తీసేయాలన్నమాట. వాటిని అంటే 4 ఇలా ఉంటాయి. దాన్ని సరిగ్గా పెట్టుకుంటేనే అవి వస్తాయి. సో దాంట్లో మణికంఠ చాలా బాగా ఆడాడు. అదేవిధంగా మెహబూబ్ కూడా బాగా ఆడాడు. కానీ ఫైనల్గా అయితే సీత వేసిన తర్వాత బాల్స్ వేయాలి. ఇట్లా బాల్స్ వేస్తే కింద పార్ట్స్ ఉంటాయి, ఆ పార్ట్స్లు పడాలి. సో దాంట్లో మాత్రం మణికంఠ, సీత వాళ్ళు గెలిచారు. వాళ్ళు 11 వేసారు, వీళ్ళు 10 వేసారు. వీళ్ళకి ఒక పవర్ వచ్చింది, తర్వాత బెడ్రూమ్స్ అండ్ రేషన్స్. దాని తర్వాత రోహిణి వచ్చింది. సో రోహిణి అయితే ఏవితో వచ్చింది, మస్తుగా ఉందబ్బా. మరి ఛాలెంజ్ చేసి వెళ్తా ఉంది. మామూలుగా ఉండవు పంచులు, ఎరగబడ నవ్వాల్సిందే. స్టేజ్ మీదనే ఆ విధంగా ఫన్ జనరేట్ చేసింది అమ్మాయి, మామూలు కథ కాదు. దాని తర్వాత గౌతమ్ వచ్చాడు. మనకు తెలుసు 2.0 అశ్వత్థామ 2.0 వచ్చి ఎరగదీశాడు. సో అతను కొంత నెగటివ్తోనే బయటకు వెళ్ళాడు. నెగటివ్ వల్లే అతను బయట వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే ఉండాల్సినోడే. మంచి గట్టి స్ట్రాంగ్ క్యాండిడేట్. సో తర్వాత గౌతమ్ తర్వాత ఎవరు వచ్చారు? గౌతమ్, రోహిణి కలిపి వచ్చారు. వాళ్ళు కూడా గేమ్ ఆడారు.
వాళ్ళ అపోనెంట్స్ వచ్చి దానికి చీఫ్ గెస్ట్లకు వచ్చేసి సుధీర్ గారు, అందులో షాయాజీ తెలుసు కదా అందరికీ, మంచి కామెడీ యాక్టర్, విలన్. వీళ్ళు వచ్చారు. మా నాన్న ఏంటది, మా నాన్న ఏదో ఉందబ్బా సినిమా పేరు మర్చిపోయాను. సూపర్ హీరో, మా నాయన సూపర్ హీరో. ఆ సినిమా తీశారు. అసలు సుధీర్ తీసే సినిమాలకి డిఫరెంట్ సినిమా ఇది. చాలా ఎక్స్పీరియన్స్ బాగుంది సార్ దీంట్లో. అందులో కొత్త డైరెక్టర్ అభిషేక్. అభిషేక్ కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే ట్రైనింగ్ చేశాడని చెప్పి నాగార్జున సార్ చెప్పాడు. వాళ్ళిద్దరూ ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే రోల్ చేస్తూ బాల్ వేయాలి, తర్వాత బాల్స్, తర్వాత బెలూన్స్ ఉంటాయి అక్కడ, ఆ బెలూన్స్ని పగలగొట్టాలి. ఫైనల్గా బాల్స్తో ఎదురుగా ఉన్న కాయిన్స్ని పెట్టాలి. ఇది ఈ దాంట్లో వీళ్ళే గెలిచారు, రాయల్ వాళ్ళే గెలిచారు. సో వాళ్ళు చాలా ఫాస్ట్గా ఆడారు. రోహిణి అండ్ మన గౌతమ్ చాలా ఫాస్ట్గా ఆడారు. విన్నర్స్ అనమాట. వాళ్ళు విన్నర్స్కి ఏమొచ్చిందంటే నామినేషన్ షీల్డ్ వచ్చింది. దాన్ని తీసుకున్నారు. దాని సమయం వచ్చినప్పుడు చెప్తానని చెప్పాడు. తర్వాత టాస్క్లో బాల్స్ పట్టుకొని వేయాలి. తర్వాత దానికి మన అవినాష్ వచ్చాడు. అవినాష్తో పాటు గంగవ్వ కూడా వచ్చింది. సో వీళ్ళిద్దరికి కలిపి టాస్క్ జరిగింది. వీళ్ళే ఎన్నుకోవాలన్నమాట. రాయల్ టీంలో వాళ్ళని చూజ్ చేసుకోవాలి. ఇక్కడ సీతా విష్ణుని చూజ్ చేసుకున్నారు. ఇక్కడ అవినాష్, గంగవ్వ. ఇక్కడ ఏంటంటే బాల్ని హెడ్తో అంటించుకొని పోయి స్పీడ్గా ఎవరు ఎక్కువ వేస్తారు వాళ్ళు అనమాట. ఇక్కడ వీళ్ళు వేసినటువన్నీ విష్ణు, సీత వేసినటువంటి బయటపడిపోయాయి, లేకపోతే వాళ్ళే విన్ అయ్యేవాళ్ళు. ఇందులో అసలు గంగవ్వ ఎంత ఫాస్ట్గా ఆడిందో, నిజంగా ఆ వయసులో అంత ఆడిందంటే నిజంగా నాకే ఆశ్చర్యం వేసింది. నిజంగా సూపర్. దాంట్లో వాళ్ళు గెలిచారు. వాళ్ళకి మాత్రం ఒక ఏమంటారు, వాళ్ళకు కూడా ఒక షీల్డ్ లాంటిది, ఒక పవర్ ఒకటి వచ్చింది. అది నామినేషన్ టైంలో యూజ్ చేసుకునే దానికి వస్తుంది అనమాట. సో ఇది ఈరోజు జరిగిన షార్ట్ అండ్ స్వీట్ అని చెప్పాను. ఎందుకంటే ల్యాగ్ చేస్తే కూడా మీకు కూడా బోరు కొడుతుంది, ఎందుకంటే చాలామంది వీడియో చూసుంటారు. కాకపోతే నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఇక్కడ 3 గేములు రాయల్ వాళ్ళు గెలిస్తే ఓజీ వాళ్ళు గెలిచింది ఒకటే. అంటే మొదటి రోజే రాయల్ వాళ్ళు ఓజీని మడతెట్టేశారు, అదొకటి. సో స్టేజ్ మీద నుంచే యష్మికి వార్నింగ్. సో ఎటు చూసినా కానీ వీళ్ళు ఇరువైపులా, గంగమ్మని పక్కన పెడితే ఇరువైపులు కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్సే. ఒక రకంగా చెప్పాలంటే రాయల్లో స్ట్రాంగ్ అనిపిస్తున్నారు నాకు. కానీ అటుపక్క నిఖిల్ ఉన్నాడు, నబీల్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు. మగపిల్లకాయల్లో చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్స్. వాళ్ళు ఎదుర్కోవడం అంత సులభం కాదు వీళ్ళకి. సరే చూడాలి. సో నామినేషన్స్ అయితే హాట్గా జరిగాయి. ఆ నామినేషన్ ఎవరున్నారు, ఎవరిని చేశారనేది కూడా నేను ఉదయాన్నే వీడియో పెడతాను. సో దాన్ని కూడా చూడండి. సో ఇది ఈరోజు అప్డేటు. గ్రాండ్ లాంచ్ మాత్రం అదిరిపోయింది, మామూలుగా లేదు. ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటా మీరు కూడా. సో మరొకసారి మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్.